ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకుండా గంట సింబల్ ఆల్ లో పెట్టుకోండి. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. పోస్టల్ జీడీఎస్ సంబంధించి అక్టోబర్ మంత్ లో ఏబిపిఎం సాలరీ ఎంత వచ్చింది అనేది నేను ఈ వీడియోలో కంప్లీట్ గా చెప్తాను. మనకు యూట్యూబ్ లోనే మొదటిసారి నేనే చేస్తున్నాను. అంటే ఒక పే స్లిప్ తీసుకొని దానికి సంబంధించిన సాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, డిఏ కానీ అలవెన్స్ కానీ అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయి అనేది నేను మొట్టమొదటిసారిగా నేనే చేస్తున్నాను. కాబట్టి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అనేది మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. ఇది ఒక నాకు రిక్వెస్ట్ అన్నమాట. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మన ఛానల్ని కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. అండ్ నేను ఈ వీడియోలో పోస్టల్ జీడీఎస్ సంబంధించి పే స్లిప్ ఆఫ్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ మంత్, అంటే మనకి ప్రజెంట్ నవంబర్ మంత్ కదా, లాస్ట్ మంత్ది ఏబిపిఎం శాలరీ రీసెంట్గా జాయిన్ అయిన మన సబ్స్క్రైబరు అతనికి ఎంత వస్తుంది శాలరీ, అంటే శాలరీ అనేది ఏ విధంగా ఉంది అనేది నేను కంప్లీట్గా చెప్తాను. వాళ్ళ పే స్లిప్ అనేది తీసుకున్నాను, నేను తీసి మీకు చూపిస్తాను. అదేవిధంగా ఏంటంటే ఇది సంబంధించి ఏబిపిఎం సంబంధించిన శాలరీ అండ్ బీపీఎం సంబంధించిన శాలరీ కూడా నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి స్లిప్, అంటే ఏదైతే వీడియో కావాలనో లేదనేది. అండ్ మన ఛానల్ అదే లైక్స్ టార్గెట్ వచ్చేసి 500 టార్గెట్. సరే, ప్రతి ఒక్కరు కూడా లైక్స్ అనేది చేయండి. 500 లైక్స్కి నేనైతే ఆ వీడియో అయితే చేస్తాను. మీ సపోర్ట్ ఉంటే నేను చేయడానికి ట్రై చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ పే స్లిప్ ఫర్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ 2025 అన్నమాట. యాక్చువల్లీ పే స్లిప్లు అనేది ఎవరు కూడా ఇయ్యరు అన్నమాట, అంటే ఎవరు కూడా షేర్ చేయరు. ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కాబట్టి మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి మీరు ఇది ఒకటి గుర్తుపెట్టుకొని మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే ఉండండి. నేమ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. అండ్ ఎంప్లాయ్ ఐడి అయితే ఉన్నది, ఐడి చేసిన నేను. ఇక్కడ ఈమె వచ్చేసి జీడీఎస్ మెయిల్ క్యారియర్ అనమాట, ఆఫీసు ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు 2025 7వ నెల 28వ తారీఖు అయితే ఈమె అయితే జాయిన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ లెవెల్ వచ్చేసి లెవెల్ 1 అన్నమాట. అండ్ సంబంధించి చూసుకుంటే అండ్ అకౌంట్ నెంబరు సంబంధించిన నెంబరు. ఇక కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఎర్నింగ్స్ అనేది ఉన్నది కదా, ఇక్కడ ఎర్నింగ్స్ వచ్చేసి టీఆర్సీఏ చూసుకుంటే 10,000 రూపాయలు, అంటే బేసిక్ పే అన్నమాట. బేసిక్ పే వచ్చేసి 10,000 రూపాయలు. అండ్ డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, ఈమెకి వచ్చేసి 5,800 రూపాయలు చూసుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ ఎఫ్ఎస్సి చూసుకుంటే 25 రూపాయలు. అండ్ సిఎంఏ వచ్చేసి 180 రూపాయలు అయితే రావడం అయితే జరిగింది. ఓవరాల్గా శాలరీ చూసుకుంటే 16,005 రూపాయలు అన్నమాట ఓవరాల్గా శాలరీ. అండ్ ఇక్కడ ఇందులో కట్టింగ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ జీడీఎస్ జిఐఎస్ సంబంధించి 50 రూపాయలు అయితే కట్ అవుతుంది. అండ్ పిఎల్ఐ వచ్చేసి ప్రీమియం వచ్చేసి 1,950 రూపాయలు అయితే కట్ అవుతుంది. ఇవి మనకు తర్వాత రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్గా 2,000 రూపాయలు దీనికి సంబంధించి అయితే కట్ కావడం అయితే జరిగింది. అండ్ ఏదైతే మీకు అకౌంట్లో పడతాయో ఇక్కడ చూసుకోవచ్చు. నెట్ టేక్ హోమ్ పే వచ్చేసి 14,005 రూపాయలు మీ అకౌంట్లో పడతాయి అనేది ఉండడం జరిగింది. 14,500 అయితే మనకు శాలరీ అయితే పడుతుంది ఏబిపిఎంకి. అండ్ అన్ని బీపీఎంలకి ఇంతే ఉంటుందంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఇంతే ఉంటుంది, ఒక 500-600 తేడా. అండ్ ప్రతి మంత్ ఇంతే పడుతుందంటే చెప్పలేం. మనకు 15,000 పడవచ్చు, 16,000 పడవచ్చు, 14,000 పడవచ్చు, 13,000 కూడా పడవచ్చు. కాబట్టి అన్ని మంతులు ఈ విధంగా అయితే ఉండే అన్నమాట. మ్యాక్సిమం మనకు 14,000 నుంచి 16,000 మధ్యలోనే మనకు ఏబిపిఎం శాలరీ అనేది ఉంటుందన్నమాట. ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టరు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంతే. ఈ సంబంధించి చూసుకుంటే మాత్రం చూసుకోవచ్చు ఇక్కడ ఏబిపిఎం సంబంధించి శాలరీ అన్నమాట. అండ్ బీపీఎంకు దాదాపు 18,000 నుంచి 20,000 వరకు శాలరీ అవుతుంది. ఆ పే స్లిప్ కూడా చేస్తాను. మీరు 500 లైక్స్ కొడితే మాత్రం ఆయన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి, అన్న బీపీఎం వీడియో చేయండి అని. కంపల్సరీగా చేసే ప్రయత్నం చేస్తాను. ఇది సంబంధించి ఏదైతే పే స్లిప్ సంబంధించిన అక్టోబర్ మంత్. అండ్ ప్రతి మంత్ చేయాలంటే మీరు కామెంట్ చేయండి. మీ రెస్పాన్స్ బట్టి ప్రతి మంత్ కూడా ఏబిపిఎం శాలరీ ఏ విధంగా వస్తుంది, బీపీఎం శాలరీ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చేస్తానన్నమాట రెగ్యులర్గా. అండ్ ఫైనల్గా అయిపోయిందంటే ఇంత వీడియో. అండ్ ఎవరైతే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యండి. టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ ఫైనల్గా అయిపోయిందంటే ఇంత వీడియో. థ్యాంక్ యూ.